నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ బేగం బజార్లో మార్వాడి అతను లోకల్గా స్థానికులుగా ఉన్న అతని మీద చేసుకోవడం, దురుసుగా బిహేవ్ చేయడం గురించి ఇప్పుడు అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. గో బ్యాక్ మార్వాడి అనుకుంటూ నినాదాలు చేస్తున్నారు. ఎంతో ఉద్రిక్తంగా ఉంది పరిస్థితులు. అయితే సికింద్రాబాద్లో కానీ లేకపోతే ఇంకా ఇతర ఏరియాస్లో ఎక్కువగా ఎక్కడైతే మార్వాడీలు ఉంటారో వాళ్ళని కూడా ఎంతో మంది ప్రశ్నించడం జరుగుతోంది. అసలు ఏం జరుగుతుందన్న విషయం మీద మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో మార్వాడీల మీద ఒక రకమైన ఇంప్రెషన్ ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి స్థానికంగా ఉంటూ షాపులు పెట్టుకొని ఎదుగుతున్న క్రమంలో వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లు కానీ లేకపోతే గనక ఎక్కువగా వాళ్ళు డబ్బులు ఇంట్రెస్ట్కి ఇస్తూ ఉంటారు. అలాగే గోల్డ్ షాప్స్ కూడా 50% వాళ్ళవే ఉంటూ ఉంటాయి. అయితే వాళ్ళు ఇక్కడ ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఒక మేనేజర్ క్యాడర్లో కానీ లేకపోతే ఒక మంచి క్యాడర్లో పెట్టకుండా పని వాళ్ళ కిందనే పెట్టుకుంటూ ఉంటారనమాట. దీన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇప్పుడు వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇదే విషయం మీద ప్రస్తుతం మనం చిట్టిబాబు గారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, గో బ్యాక్ మార్వాడి అన్న నినాదాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సో దీనికి గల కారణం ఏంటి? ఎస్పెషల్లీ వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా మార్వాడీలు ఎక్కువగా వలస వస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఏ గల్లీలో చూసినా కానీ వాళ్ళ కిరాణా కొట్లే కానీ లేకపోతే ఇతర షాప్లే కానీ వాళ్ళవి రోజు రోజుకి ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ నిజంగానే గో బ్యాక్ అన్న నినాదం పెట్టాల్సిందైనా ఎక్కడో అక్కడో ఇక్కడ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. గో బ్యాక్ అనే స్లోగన్ బుద్ధిహీనులు, అజ్ఞానులు, అర్భకులు, అర్ధజ్ఞానులు మాట్లాడే మాట. ఎవడమ్మా నువ్వెవడివి, నేనెవడిని? భారతదేశం ఇది. భారతదేశంలో ఒక మార్వాడీలు ఒక తెగ. నువ్వెవడు? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో బిజినెస్ చేయట్లేదా? కాంట్రాక్ట్ చేయట్లేదా? మహారాష్ట్రలో కాంట్రాక్ట్ చేస్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంట్రాక్ట్ చేయట్లేదా? గో బ్యాక్ తెలంగాణ అంటే ఎట్లా? బుద్ధి లేని మాటలు. నువ్వెవడివి? తెలంగాణ నీ నీ సొంతమా? నీ తాతల ముల్లె? ఇది ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు బతికే ప్లేస్ ఇది. అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. తెలంగాణ వాడు ఇక్కడ బతుకుతాడు, తెలంగాణ వాడు ఆంధ్రలో బతుకుతాడు, తెలంగాణ వాడు బెంగళూరులో బతుకుతాడు, తెలంగాణ వాడు ఎక్కడైనా బతుకు. అలాగే మార్వాడి వాడు ఎక్కడ బతుకు, వాడు వ్యాపారం చేస్తాడు. వ్యాపారంలో తప్పు చేస్తున్నారా? నువ్వు ఇక్కడ లోకల్ తెలంగాణ వాడు ఫ్రాడ్లు చేసేవాడు లేరు. ఆ ఫ్రాడ్ చేసేవాడు నువ్వు చేస్తే నేను ఎలా పట్టుకుంటున్నారో అలాగే వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేస్తే అడగండి. అంతే తప్పితే గోబ్యాక్ నువ్వెవడురా? నీ ఇలా ఇది నీ ముల్లే లేకపోతే నువ్వెవడు ఆ మాట అంటానికి? పిచ్చివాగుడు, గాలివాగుడు తప్పితే వాడు పౌరుడు, ఈ భారతదేశ పౌరుడు. భారతదేశంలో ఎవడైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఇది మన దేశం యొక్క గొప్పతనం. ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి బతకచ్చు. నీ బతుకు తెరువు, నీ తెలివితేటలు, నీ సామర్థ్యం బట్టి ఉంటది. ఎంతమంది మార్వాడీలు గోల్డ్ చాలా మంది వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాడు వ్యాపారం మెలుకోలేక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మార్వాడి బట్టల వ్యాపారం మార్వాడీలు చేస్తారు, రాజస్థాన్ వాళ్ళు చేస్తున్నారు. అన్ని బట్టల షాపులు మరి అన్ని వాళ్ళే చేస్తారు. చందన ఎందుకు ఉంటుంది? అవన్నీ ఎందుకు వస్తాయి? చేసేవాడి కెపాసిటీని బట్టి చేసుకుంటాడు. వాడి ప్రజల్లో నమ్మకం. వ్యాపారం అనేది ప్రజల్లో నమ్మకం కుదుర్చగలడో, ఎవడైతే ప్రజల నమ్మకాన్ని చూరగలగలడో, ఎవడైతే ఆ విశ్వాసం కల్పించగలడో వాడు సక్సెస్ అవుతాడు. అలా మార్వాడీలు మేజర్ గా మార్వాడి వాడి దగ్గర ఒక నమ్మకం. ఒక తాకట్టు షాప్ పెట్టిన వాడు, ఒక బట్ట షాప్, వాడి దగ్గర ఒక నమ్మకం ఉంటుంది. నమ్మకంగా వాడు చేస్తాడు. కరెక్ట్ గా ఉంటది. ఏదైనా తప్పు అని అడిగితే తిరిగి మళ్ళీ వాడు రీప్లేస్ చేస్తాడు. ఇలాంటి ఒక విశ్వాసాలు సంపాదించుకున్నవారు వాళ్ళు. సంపాదించుకుని వ్యాపారం చేసుకుంటున్నారు, బతుకుతున్నారు. నీ ఇంట్లో సొమ్ము దోచుకెళ్ళట్లేదు కదా వాడు. వాడు వ్యాపారం చేయడానికి వద్దు. నువ్వు గో బ్యాక్. నువ్వెవడువి? హూ ఆర్ యూ? వాడు ఇండియన్, నువ్వు ఇండియన్. వాడు భారతీయుడు, నువ్వు భారతీయుడు. నువ్వెవడు వాడిని పొమ్మంటానికి? పిచ్చివాగుడు కదా, బుద్ధి లేని వాగుడు. ఊరే ఎవడో పని గాలి రకం మాటలు తప్పితే పద్ధతి గల మాటలు కావు. అంటే ఇది పొలిటికల్ గా రెచ్చగొట్టి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు తెస్తున్నారు అని అనేసి అంటున్నారు సార్. ఎంతవరకు నిజం? పొలిటికల్ గా ఏం పని ఉంటుంది వాళ్ళని వెనక్కి పంపించే పని? వీళ్ళ ఇలాంటి ఎదవాగుల వల్ల జరిగే నష్టం ఏంటంటే తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు ఇతర చోట్ల ఇతర రాష్ట్రాల్లో బతకడానికి వీలు లేకుండా వాళ్ళు తరిమి కొట్టాలి. గో బ్యాక్ తెలంగాణ అని వాళ్ళు తరిగితే అప్పుడు ఏం చేస్తారు? ఈ సన్నాసి వాగుళ్ళు ముండమొప్పులు ఏం మాట్లాడతారు? వాళ్ళు రెచ్చగొడతారు గెట్అవుట్ అని. అలాగే కన్నడంలో ఒకసారి కర్ణాటకలో, అలాగే తమిళనాడు
తమిళ పీపుల్ గెట్అవుట్ గెట్అవుట్, తమిళనాడులో మొత్తం కర్ణాటక ఉడిపి హోటల్స్ గెట్అవుట్ అన్నారు. ఓకే. దాంతో వాళ్ళు దెబ్బకి ఆగారు, అటు ఆగారు ఇటు ఆగారు. మన దేశంలో ఇక్కడోడు అక్కడ, అక్కడోడు ఇక్కడ, ఎక్కడ పడితే ఎక్కడైనా ఎవరైనా బతికే స్వాతంత్రం ఉంది, హక్కు ఉంది. నువ్వెవడివి ఇక్కడ గో బ్యాక్ అంటానికి? నీకేం హక్కు ఉందని గో బ్యాక్ అంటున్నావు? రైట్, ఎగ్జాక్ట్లీ. సో చిట్టిబాబు గారు చెప్పేది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా వలస వచ్చిన వాళ్ళమే, వలస వెళ్తున్న వాళ్ళమే. ఎంతో మంది ఇక్కడి నుంచి అబ్రాడ్కి వెళ్తున్నారు, అలాగే పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి జీవనోపాధికో లేకపోతే ఇంకా ఏదైనా సరే వెళ్ళి సెటిల్ అవుతూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఇది మన వరకు వచ్చినప్పుడు కూడా ఇలానే బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి ప్రశ్నిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగిన దానికి మొత్తం అందరినీ శిక్షించడం సరికాదు అని చెప్పేసి చిట్టిబాబు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.